హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఈరోజు వాట్సాప్లో 3 కొత్త ఫీచర్స్ రావడం జరిగింది. అవేంటంటే మీకు ఆల్రెడీ బీటా వెర్షన్లో రన్ అవుతున్నాయండి. ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేసుకున్న వాళ్ళకి ఈ 3 ఫీచర్స్ అవైలబుల్లో ఉంటున్నాయండి. ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్ మెసేజ్లను మీరు పిన్ చేసుకోవచ్చు. రెండవది వాట్సాప్లో మీరు ఇక్కడ నుంచి ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వాట్సాప్లో ఛానల్ క్రియేషన్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. మూడోది ఏంటంటే డ్యూయల్ వాట్సాప్ అవసరం లేదండి. ఇప్పుడు ఒకే వాట్సాప్లో 2 అకౌంట్లను మనము ఓపెన్ చేసుకోవచ్చు. 2 స్విచ్ అకౌంట్గా దీన్ని తీసుకురావడం జరిగింది వాట్సాప్. ఇది బీటా వెర్షన్లో రన్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా అందరికీ అప్డేట్ వచ్చిందండి. ఓకే, ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో ఈ మూడు ఫీచర్స్ని మీరు ఎలా యూస్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పిన్ టు మెసేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నేను నా ప్రొఫైల్లో చూపిస్తున్నానండి. ఇక్కడ నా వీడియో పైన లాంగ్ ప్రెస్ చేస్తూ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే పిన్ అని వస్తుంది. పిన్ పైన క్లిక్ చేయగానే మీకు 7 days, 24 hours, 30 days అని కనిపిస్తుంది. దానిపైన నేను 7 days క్లిక్ చేసుకున్నాను. 24 hours క్లిక్ చేసుకున్న తర్వాత పిన్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు అక్కడ పిన్ చూపిస్తుందండి. మీరు ఒకసారి చూస్తున్నారు కదా పైన, అలా చూపిస్తుందండి. నెక్స్ట్ మీరు ఇలానే ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నిటినీ పిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలంటే అప్డేట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి రైట్ సైడ్లో, ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయాలండి. దానిపైన క్రియేట్ ఛానల్ అని కనిపిస్తుందండి. ఆ ఛానల్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ ఛానల్ నేమ్ని ఎంట్రీ చేయండి. నేను తెలుగు టెక్ అని ఎంట్రీ చేస్తున్నాను. నా ఛానల్ని నేను క్రియేట్ చేస్తున్నానండి. ఇక్కడ ఎంట్రీ చేసిన వెంటనే డిస్క్రిప్షన్ అడుగుతుందండి. కింద ఛానల్ డిస్క్రిప్షన్ని ఎంట్రీ చేయండి. నేను ఇక్కడ టెక్నాలజీ ఇన్ తెలుగు అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. ఇక ఈ డిస్క్రిప్షన్లో వీలైనంత మటుకు కీవర్డ్స్ రాయండి. అంటే మీ బిజినెస్కి సంబంధించి కానీ మీ పేజెస్కి సంబంధించిన కానీ కీవర్డ్స్ రాయండి. ఎందుకంటే ఇది సెర్చ్ ఇంజన్లో మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. నేను మాత్రం టెక్నాలజీ టిప్స్ అండ్ ట్రిక్స్ అని నేను తెలుగు అని రాస్తున్నాను. ఓకేనా, రాసిన తర్వాత క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఛానల్ క్రియేట్ అయిపోయిందండి మీకు. ఇలాగే మీ ఛానల్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ హిడెన్ ఫీచర్. నెక్స్ట్ మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు అండి, మీ ప్రొఫైల్ ఫోటోని, మీ డిస్క్రిప్షన్ని. అలాగే ఇక్కడ ఛానల్ సెట్టింగ్స్లో ఎమోజెస్ని ఎనేబుల్ చేసుకున్నాను. ఆల్ ఇన్వైట్ లింక్స్, ఛానల్ లింక్స్ ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చండి. సెండ్ లింక్ బై వాట్సాప్ అండ్ షేర్ మై స్టేటస్ ఆల్సో. కాపీ లింక్ పైన క్లిక్ చేసి లింక్ కాపీ అవుతుందండి మీకు. నెక్స్ట్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు, ఛానల్ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీకు సింగిల్ వాట్సాప్లోనే డ్యూయల్ అకౌంట్స్ని మనము మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి మీకు రైట్ సైడ్ కార్నర్లో అక్కడ మీకు కనిపిస్తున్న విధంగా మీకు యాడ్ అకౌంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు వాట్సాప్లో అగ్రిమెంట్స్ అండ్ కంటిన్యూషన్ అడుగుతుంది. దానిపైన ట్యాప్ చేస్తూ మీ ఫోన్ నెంబర్ని ఎంట్రీ చేయండి. మీ ఫోన్ నెంబర్ని ఎంట్రీ చేసిన వెంటనే నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క వాట్సాప్ అనేది క్రియేట్ అయిపోతుంది.